హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఎఫ్డీపై అత్యధిక వడ్డీ రేటు బ్యాంక్ ఖాతాదారులకైతే శుభవార్త. సీనియర్ సిటిజన్లకి బంపర్ ఆఫర్ అంటున్నారు. సో ఎంత వడ్డీ ఇస్తారు, ఏ బ్యాంకు, ఏం ఆఫర్ అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. బ్యాంక్ బంపర్ ఆఫర్ అని సేవింగ్స్ అకౌంట్ ఎఫ్డీపై కొత్త వడ్డీ రేట్ల ప్రకటన. ₹1,00,000 వరకు డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో అన్ని బ్యాంకులు కూడా ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను అయితే సంరక్షిస్తూ ఉంటాయండి. ఆర్బీఐ రేట్లను అయితే స్థిరంగా ఉంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకునే నేపథ్యంలో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను అయితే సవరించుకున్నాయి. సో ఇప్పుడు ఒక బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ సహా ఫిక్స్డ్ డిపాజిట్లు కొత్త వడ్డీ రేట్లను అయితే ప్రకటించింది. సో ఏ టెన్యూర్కి ఎంతెంత అమౌంట్ వస్తుంది, అంటే ఎన్ని సంవత్సరాలు ఎఫ్డీ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అన్న పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇక వివరాలు చూసుకున్నట్లయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఒకటైన ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు వడ్డీ రేట్లను అయితే సవరిస్తున్నట్లు ప్రకటించిందండి. సో ఈ మేరకు బ్యాంకు అధికారిక వెబ్సైట్లో అయితే కొత్త వడ్డీ రేట్లను అయితే ప్రకటించడం జరిగింది. సో ఇవి కూడా ఏప్రిల్ 17వ నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు సవరించిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్పై అయితే అత్యధికంగా 7.25% వడ్డీ ఇస్తూ ఉండగా, ఇదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై జనరల్ సిటిజన్లకైతే ఏకంగా 8% అయితే వడ్డీ ఇంట్రెస్ట్ అయితే ఇవ్వబోతున్నారండి. అలాగే సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 8.5%. సో జనరల్ సిటిజన్లకు 8%, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీ రేట్లు అయితే ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఈ బ్యాంక్ ఎఫ్డి సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి మొత్తం వడ్డీ రేట్ ఎంత ఉన్నాయి, ఏ టెన్యూర్కి ఎంత డిపాజిట్ వస్తుందో తెలుసుకుందాం. ముందుగా సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్పై వడ్డీ రేటు వివరాలు చూద్దామండి. అకౌంట్లో ₹1,00,000 లోపు బ్యాలెన్స్ నిర్వహిస్తూ ఉన్నట్లయితే వడ్డీ శాతం ₹3, సంవత్సరానికి ₹100కి అయితే ఉంది. సో ఇక 1,00,000 నుంచి 5,00,000 వరకు డబ్బు నిల్వ చేసే వారికి 4% వడ్డీ రేట్లు అయితే ఉన్నాయి. ఇక 10 లక్షల నుంచి 15 లక్షల వరకు సేవింగ్స్ అకౌంట్లో మెయింటైన్ చేసే వారికి వడ్డీ రేటు 7% అయితే ఉందండి. సో ఇక 25 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు బ్యాలెన్స్ ఉన్న వారికి కూడా సేమ్ 7% వడ్డీ రేట్ అయితే కొనసాగనుంది. ఇక 1,00,00,000 నుండి 5 కోట్ల వరకు ఉన్నట్లయితే బ్యాంకులో బ్యాలెన్స్ 7.25%, అలాగే 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు బ్యాలెన్స్పై అయితే 7% ఇంట్రెస్ట్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికి వచ్చినట్లయితే ఈ బ్యాంకు జనరల్ సిటిజన్లకి వారం నుంచి 10 సంవత్సరాల వ్యవధిలో డిపాజిట్లపై కనీస వడ్డీ రేట్ అనేది 3.75% నుంచి గరిష్టంగా జనరల్ సిటిజన్లకి 8% వరకు గరిష్టంగా అయితే వడ్డీ రేట్లు ఉన్నాయి. సో వారం నుంచి 10 సంవత్సరాల వరకు అయితే టెన్యూర్ ఉంటుంది. మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు టెన్యూర్. సో ఇక సీనియర్ సిటిజన్లకు సంబంధించి ₹4.25 నుంచి ₹8.50 వరకు అయితే గరిష్టంగా వడ్డీ రేట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ మనము వారం నుంచి టెన్యూర్ అనేది ఒక వారం నుంచి 10 సంవత్సరాలుగా అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక అత్యధికంగా ఈ 18 నెలల డిపాజిట్ రెగ్యులర్ సిటిజన్లకు 8% వడ్డీ వస్తూ ఉండగా, సో మోస్ట్లీ 18 మంత్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే రెగ్యులర్ వారికి 8% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఇదే టెన్యూర్కి గాను 8.5 అంటే ₹8.5 అయితే రావడం జరుగుతుంది. ఈ టెన్యూర్ 1,00,000 వరకు చేస్తే ఎంత వస్తుందో తెలుసుకుందాం. రెగ్యులర్ సిటిజన్లకు ఈ టెన్యూర్ అనేది 8% వడ్డీ లెక్కన ₹1,00,000 డిపాజిట్లపై వడ్డీనే కేవలం ₹11,625 వస్తుంది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు అయితే ₹12,352 వరకు వడ్డీ వస్తుంది. సో ఇది అండి అప్డేట్ అయిన వడ్డీ రేట్లు. సో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఒకటైన ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి దీని పేరు. సో వడ్డీ రేట్లు అయితే ఇలా ఉన్నాయి. సో సేవింగ్ అకౌంట్లలో కూడా వడ్డీ రేటు గరిష్టంగా 7% ఉంది. ఇక జనరల్ సిటిజన్లకి 18 నెలల టెన్యూర్ వరకు చూసుకున్నట్లయితే ₹8 అయితే ఉంది. సో 8% ఉంది. ఇక సీనియర్ సిటిజన్లకి అయితే 8.5% అయితే గరిష్టంగా వడ్డీ రేటు ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.